నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్స్ ఉంటే, అందరు కార్పొరేటర్లు ఒక ఎత్తు, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే కార్పొరేటర్ ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అట్లుంటది మేడం గారు మాట్లాడితే. ఆమె ఎవరో కాదు, మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత మేడం ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మేడం నమస్తే. హాయ్ అండి. నమస్తే మధు గారు. బాగున్నారా మేడం? బాగున్నానండి. ఎట్లుంది 18 నెలల కాంగ్రెస్ పాలన? 18 నెలలు కాదు, 20 నెలలు. 20 నెలలు. 20 నెలల పరిపాలనలో కే కేటీఆర్ మీద కేవలం కేసీఆర్ మీద పగబట్టనికే సీఎం అయిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకి ఒక 50 సార్లు పోయిండు. 0. 6 గ్యారెంటీలు 0. హ్మ్. ఇప్పుడు తులం బంగారం 0. అన్నీ 0నే. ఏవి లేవు. దగ్గర దగ్గర మేము ఏవి అడిగినా గానీ ఏందంటే 0. అందులో ఏం లేవు. ఇప్పుడు జస్ట్ ఒక 10 డేస్ నుంచి 5 డేస్ నుంచి రేషన్ కార్డ్స్ అనేటివి వచ్చినాయి. మేము 6 లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చినాం గానీ ఎంత షో అప్ చేయలేదు మేము. ఇప్పుడు ఇన్‌చార్జ్ పొన్నాల సార్‌కి ఇచ్చేసి వచ్చి పొన్నాల సార్ ఇస్తున్నారు. మేము రేషన్ కార్డ్సే కాదు, దగ్గర దగ్గర ఎన్ని స్కీమ్స్ ఇచ్చినామో మా మినిస్టర్‌లే గానీ, మా సీఎం సారే గానీ ఎవ్వరు గానీ ఇంత షో అప్ చేయలేదు. ఈరోజు మా గవర్నమెంట్ తరఫు నుంచి కార్డ్స్ రేషన్ కార్డ్ ఇస్తున్నారనే ఇంత ఇది చేస్తున్నారంటే, ఆ రేషన్ కార్డ్ మీద కూడా కొన్ని పెట్టిర్రు. అవి ఏందో ఇక ముందు ముందు ప్రజలకు చెప్తారు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏందంటే, ఈ 20 నెలల తులం బంగారం లేదు రేవంత్ రెడ్డి గారికి. హ్మ్. మా కేసీఆర్ సార్ మీద హ్మ్, గ్యారంటీలు అడిగినందుకు కేసులు పెడుతున్నాడు. కేటీఆర్ మీద పెడుతున్నాడు. కేటీఆర్ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి, ఒక మినిస్టర్ అయ్యి ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా వచ్చి సీఎం అయ్యుండి మీరే ఇంత మాట్లాడుతుంటే మా కేటీఆర్ గారికి ఎట్లుండాలా? హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేదు. ఏం మాట్లాడాలనో ప్రజల మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీద వదిలేసేయండి. బీఆర్ఎస్ కార్యకర్తల మీద గానీ, మా ఫ్యామిలీ మీద వదిలేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన గ్యారంటీలు ఏవున్నాయో అవే మాట్లాడాలా. ఆ గ్యారంటీస్ ఏంది? మహిళలకు 2500 అన్నారు. లేవు 0. తులం బంగారం 0. ఇప్పుడు వచ్చే డబుల్ బెడ్‌రూమ్‌లు కనీసం ఒక పునాది కూడా లెవ్వని ఇటుక పిల్ల పెట్టని ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. అవి కూడా 0. అవి కూడా ఇస్తలేరు. లోపట కార్యకర్త ఫ్యామిలీలకి ఇచ్చుకుంటున్నారని తెలిసింది. కనీసం మేమిచ్చిన దానికి కూడా వాళ్ళకు ఏదేదో బెదిరిస్తున్నారంట. దానికి కూడా 0. ఏందంటే కేవలం ఈరోజు కట్టించిన ఫ్లైఓవర్స్ మీదనే ఇనాగ్రేషన్స్ చేసుకుంటా పోతుంటే, ఈరోజు బడ్జెట్ లేదు, ఏం లేదు. కేసీఆర్ సారు ఏం పెట్టిపోలే, లంక బిందెలకొచ్చినా నేను ఈడ వచ్చే వరకు మట్టి కుండలున్నాయంటే, నీకు చేత కాకపోతే రిజైన్ ఇచ్చేసేయి. అంతేగాని చేతగాని మాటలు మాట్లాడొద్దు. ఈరోజు సోషల్ మీడియాలో చూడండి, మొన్నటికి మొన్న నల్లబాలు అనే అన్నను కూడా అంత ఒక ఎస్సీ అయ్యి ఉండి కూడా అంత దౌర్జన్యంగా అట్లా చేయడం చాలా తప్పు. ఎందుకంటే మేము ఈరోజు సోషల్ మీడియాలో రీసెంట్‌గా నా మీద 5 డేస్ బ్యాక్ ఒక కేస్ పెట్టిర్రు. జస్ట్ మేము భవన్‌లోకి మొన్న రీసెంట్‌గా స్టూడియో మీదకెళ్లారు కదా మా వాళ్ళు. ఎళ్ళినందుకు భవన్‌లోకి వస్తుంటే, మీవి ఏవి రైట్స్ ఉన్నాయో అవి మా దగ్గరికి తీసుకొని రండి నోటీసు. మేము రైట్స్ ఇస్తాం. మేము లోపలికి పోనీకి ఇస్తామని అని చెప్పినాం. పోలీసోళ్ళని అడిగినందుకు మీకేం నోటీస్ ఉందో తీసుకొని రండి అని అడిగినందుకు మా మీద కేసు. జస్ట్ మేము 6 గ్యారంటీలు అడిగితే కేసు. ఇప్పుడు అయినదంతా కేసు. మొత్తం ఎట్లుందంటే మమ్మల్ని అందరిని తీసుకుపోవాలా, లోపటేపియాలా. మేము ఏడికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. మేమేం భయపడేదేం లేదు. ఈరోజు వరకు గూడా మాకు ఈరోజు మేము 6 లక్షల రేషన్ కార్డ్స్ ఇస్తున్నామన్నారు. అదే రేషన్ కార్డ్స్ మేమిస్తే ఇదే పొంగిలేటి మా మీద కేసులు పెట్టిండు. ఇదే ఇప్పుడు మీరు చూసుకోండి, అందులో మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఉంటాయి. మీడియాలో ఉంటాయి. అవైతే పోవు కదా, ఎక్కడ పోవు కదా. ఈరోజు మేము మాట్లాడుతుంటే ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తుంటే వీళ్ళకు ఓర్వలేక ఇట్లా చేస్తున్నారంటారు. ప్రజల సొమ్ము అది. మీ ప్రభుత్వం ఉన్నది కేవలం శాంక్షన్ చేయనికి, అంతేగాని మీ ఇళ్ళకేంచి ఇస్తలేరు. అది ప్రజల పైసా అది.